హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. మీరు చూస్తున్నారు సాయి కిరణ్ తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎంఐ బ్యాండ్ 4 అన్బాక్స్ చేద్దాం. ముందు బాక్స్ మీద కనుక చూసుకున్నట్టయితే ఇది షామీ వాళ్ళది అనమాట. ఇది సూపర్ ఆమ్లెట్ స్క్రీన్ తో వచ్చింది. దీంట్లో హార్ట్ రేట్ మానిటర్ ఉంది, మళ్ళీ 5 ATM వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉంది, మ్యూజిక్ కంట్రోల్ కూడా ఉంది అనమాట. ఇందులో మనం మన మొబైల్లో ఉన్న మ్యూజిక్ ను కూడా మనం ఇందులోంచే మనం యాక్సెస్ చేయొచ్చు. ఈ టైప్ చూసుకున్నట్టయితే ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4 అని. ఈ టైప్ చూసుకుంటే దీనిలో బ్లూటూత్ సర్టిఫికేషన్ కానీ, దీని మోడల్ నెంబర్స్ కానీ, ఇది ఎక్కడ తయారైంది, దీని బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే 135 mAh బ్యాటరీ ఉంది. దీని యొక్క IP రేటింగ్ కానీ అన్నీ ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 2499 ప్రైస్ అయితే ఉంది. ఇది చైనాలో ఇంపోర్ట్ అయినట్టు ఉంది. ఇది 2019 లో మ్యానుఫ్యాక్చర్ డేట్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ముందు దీన్ని అన్బాక్స్ చేద్దాం. ముందుగా కనుక మనం అన్బాక్స్ చేసినట్టయితే ఇక్కడ ఒక ప్యాకింగ్లో ఎంఐ బ్యాండ్ 4 అయితే ఉంది. చూసారా, పేరు ఫస్ట్ అని వచ్చింది. దీని గురించి తర్వాత చూద్దాం. ఇంకా ఇందులో కనుక చూసుకున్నట్టయితే ఒక కేబుల్ అయితే వచ్చింది. ఇది మామూలుగా ఛార్జింగ్ డాక్ అనమాట. ఎంఐ బ్యాండ్ 3 డాక్కి ఎంఐ బ్యాండ్ 4 డాక్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. డాక్ మాత్రం కొద్దిగా కేర్ఫుల్గా ఉంచండి, మళ్ళీ పోయిందంటే మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ తెప్పించుకోవాల్సిందే కొత్తది. ఎంఐ బ్యాండ్ 3 డాక్ అయితే దీనికి సెట్ అవ్వదు. ఇంకా ఇందులో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ యూజర్ మాన్యువల్లో వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవే ఉన్నాయి. ఇంకా ఇందులో ఏం లేవు. ఇక్కడే మొత్తం యూజర్ మాన్యువల్, వారంటీ ఇన్ఫర్మేషన్, క్విక్ రెస్పాన్స్ బార్ కోడ్ ఉంది. దీన్ని పేర్ చేయడానికి దీన్ని యూజ్ చేయొచ్చు. ఇంతే బాక్స్లో ఉన్న కంటెంట్స్ అయితే. ఇవన్నీ తీసేస్తాను, ముందు రిఫ్లెక్షన్ పడిపోద్ది. ఇప్పుడు మనం ఎంఐ బ్యాండ్ 4 ఎలా పేర్ చేయాలని చూద్దాం. ఇందులో మనకి పేర్ ఫస్ట్ అని వచ్చింది. సో ముందుగా మనం మొబైల్లో ఎంఐ ఫిట్ ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్ కానీ ఎంఐ ఫిట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎంఐ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. గూగుల్ అకౌంట్ ద్వారా ముందు లాగిన్ అయిపోదాం. ఎంఐ యాప్ యొక్క హోమ్ స్క్రీన్ కనుక చూసుకున్నట్టయితే ఇది మొత్తం మనం మామూలుగా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్లోకి వెళ్దాం. యాడ్ డివైస్ అని ఉంటుంది. బ్లూటూత్ ఆన్ చేసుకోండి. ముందు ఇక్కడ బ్యాండ్ అని ఉంది కదా, బ్యాండ్ సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ నొక్కండి. గాట్ ఇట్. ఎల్లో. ఇప్పుడు సెర్చింగ్ అని వస్తుంది. ఈ రెండింటిని పక్కన పెట్టండి. ఇక్కడ డిటెక్ట్ అయితే చేసింది. పేర్ ద ఫోన్ అని టిక్ మార్క్ నొక్కండి. పేర్డ్ సక్సెస్ఫుల్లీ. పేరింగ్ చూసారా, ఈ పేర్ అయిపోయింది 2. బ్యాండ్ సెట్టింగ్స్ని రీస్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు మొత్తం మనం ఇందులో బ్యాండ్ లాక్ కూడా పెట్టుకోవచ్చు. మన వర్కౌట్స్ ఇవి కూడా చెక్ చేస్తుంది. చూసారు కదా, ఇందులో మ్యూజిక్ కంట్రోల్ కూడా ఉంది. ఇందులో ఫ్రిమ్వేర్ అప్డేట్ అవుతుంది. ఫ్రిమ్వేర్ అప్డేట్ చేసి మనం హోమ్ స్క్రీన్లో కలుద్దాం. ఫ్రెండ్స్, ఇది వాచ్ హోమ్ స్క్రీన్ కనుక చూసుకున్నట్టయితే మీ బ్యాండ్ 4ది. ఇందులో మనకి పైన ఛార్జింగ్ పర్సంటేజ్ కనిపిస్తుంది. కింద ఇది 0.97 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్, హాఫ్ హెచ్డి ప్లస్ లాంటివి ఏమి ఉండవు, కానీ ఇది సూపర్ ఆమ్లెట్ స్క్రీన్. ఇది ఇందులో మనం ఎన్ని స్టెప్స్ వేసి, ఎంత డిస్టెన్స్, ఎంత క్యాలరీ బర్న్ చేసామనేది కనిపిస్తుంది. ఇలా స్వైప్ చేస్తే బ్యాక్ అనమాట. దీనికి హార్ట్ రేట్ సెన్సార్ ఉంటుంది ఇందులో. వర్కౌట్స్ అనమాట. ఇందులో మనం రన్నింగ్ చేసింది, ట్రెడ్మిల్, సైక్లింగ్, వాకింగ్, మళ్ళీ ఫ్రీ స్టైల్, పూల్ స్విమ్మింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా వెదర్ మా మొబైల్తో కనెక్ట్ చేసిన మొబైల్లో ఉండే గూగుల్ వెదర్ అని చూసారా, దానికి సింక్ అయిపోతుంది. ఇది అందులోనే డేటా ఇది చూపిస్తుంది. ఇందులో నోటిఫికేషన్స్, కొత్తగా వచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ ఇందులో చూపిస్తాయి. ఇది మోర్లో కనుక చూసుకున్నట్టయితే మనం మ్యూజిక్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. మ్యూజిక్ ఏం లేదు. యూట్యూబ్లో పని అవుద్దేమో చూద్దాం సరదాగా. అవ్వట్లేదు, యూట్యూబ్ మీద అవ్వట్లా. మామూలుగా ఏమైనా మీ దగ్గర మ్యూజిక్స్ ఉంటే మ్యూజిక్ మీద మాత్రమే వర్క్ అవుతుంది. ఇది యూట్యూబ్ మీద అలాంటి వాటి మీద అయితే వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇందులో మనం థీమ్స్ కూడా మార్చుకోవచ్చు. మనం ఇది ఎంఐ ఫిట్. ఇది ఇక్కడ ప్రొఫైల్లో కనుక వెళ్తే ఇక్కడ మనం కనెక్ట్ చేసిన బ్యాండ్స్ అన్ని, ఇక్కడ డివైస్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో మనం ఇన్కమింగ్ కాల్ ఎవరు వస్తున్నారు, ఎవరు ఫోన్ చేస్తున్నారని కూడా మనం ఇందులోంచి చూడొచ్చు. యాప్ అలర్ట్స్, ఐడియల్ అలర్ట్స్ అంటే మనం బ్యాండ్ పెట్టుకున్న తర్వాత కాసేపు వరకు కదలకుండా 1 అవర్ అలా ఉంటే ఇది ఐడియల్ అలర్ట్ ఇస్తుంది అనమాట. వైబ్రేషన్ చేసి మనం కదిలే టైం అని
ఇస్తూ ఉంటుంది. ఫైండ్ బ్యాండ్ నొక్కితే చూసారా వైబ్రేట్ అవుతుంది ఇది. డిస్కవరబుల్ బ్యాండ్ లొకేషన్. మళ్ళీ ఇందులో కంటిన్యూస్ హార్ట్ రేట్ కూడా ఉంటుంది. ఇందులో కంటిన్యూస్ హార్ట్ రేట్ పెట్టుకుంటే బ్యాటరీ లైఫ్ టైం అయితే తగ్గిపోతుంది. సో నా సజెషన్ ఏంటంటే మామూలుగా హార్ట్ రేట్ కావాల్సిన వాళ్ళు అయితే బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంటుంది. మరి అదొకటి మీరు చూసుకోవాలి. ఇంకా ల్యాబ్లో కనుక చూసుకున్నట్టయితే మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు దీనికి. బ్యాండ్ లాక్ చూపిస్తా. మామూలు ర్యాండమ్గా 111 అని ఇద్దాం. చూద్దాం, కొద్దిగా టైం ఇద్దాం దీనికి. ఇప్పుడు చూడండి బ్యాండ్ లాక్ అయితే పడింది చూసారా. ఇందులో బ్యాండ్ డిస్ప్లేస్ మార్చుకోవచ్చు మనం. డిస్ప్లేస్ మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. వీటిలో మనం ఏ ఫోటో కావాలితే ఆ ఫోటో పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు. ఇలా కాకుండా కొన్ని థీమ్స్ కూడా మనం బయట నుంచి డిఫాల్ట్గా చేసుకోవచ్చు. అవి ఎలా చేసుకోవాలని నేను తర్వాత వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే వీడియో లెంగ్త్ బాగా ఎక్కువైపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో మామూలుగా దీన్ని డిస్ప్లేస్ ఎలా మార్చుకోవాలి, థీమ్స్ అనేవి చూద్దాం. దీనికి సపరేట్గా ప్రాసెస్ ఉంటుంది. ఇందులో మై బ్యాండ్ డిస్ప్లేస్లో కనిపిస్తే ఒక యాప్ ద్వారా చేయొచ్చు, మనం బిన్ని నేమ్ మార్చి కూడా చేయొచ్చు. ఆ రెండు ప్రాసెస్ ఎలా చేయాలనేది నేను తర్వాత వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి లిమిటెడ్గా అయితే కాదు, అన్లిమిటెడ్గా అనమాట. మనం కాకపోతే ఐరన్ మ్యాన్ కూడా పెట్టుకోవచ్చు, ఏ అవెంజర్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏ సినిమాలైనా పెట్టుకోవచ్చు, ఏ కార్టూన్స్ అయినా పెట్టుకోవచ్చు, మనకు నచ్చినవి పెట్టుకోవచ్చు. అసలు అవన్నీ ఎలా చేయాలనేది చూపిస్తాను మీకు. ఇది ఈ ఎంఐ బ్యాండ్ 4 యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్. ఒకవేళ మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దిస్ ఈజ్ సాయి కిరణ్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.